హాయ్ వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్న కిచెన్. ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ సేమియా కేసర్ బర్ఫీ అండి. సేమియా కేసర్ బర్ఫీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మొదటగా సేమియా, పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్ అండి. ఇది రెడ్ ఫుడ్ కలర్ అండి. ఇప్పుడు సేమియా కేసర్ బర్ఫీ చేయడానికి తయారు చేసే విధానం చూడండి. స్టవ్ వెలిగించుకొని ముందుగా ఒక కడాయి పెట్టుకుని మొదటగా నెయ్యి వేసుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు, కిస్మిస్లు దోరగా వేయించుకుందాం. ఇప్పుడు వేగిన జీడిపప్పు, కిస్మిస్లు ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు సేమియా వేసుకుందాం. సేమియాని ఇదే బౌల్లో తీసి పెట్టుకుందాం. ఇదే కడాయిలో 1 కప్పు పాలు, 2 కప్పులు నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు పాలు, నీళ్ళు మరిగాయి కదండి. ఇందులో మనం నేతిలో వేయించుకున్న సేమియాని ఈ పాలలో ఉడికిన సేమియా దగ్గర పడింది కదండి. ఇప్పుడు పప్పుకి పప్పు పంచదార వేసుకుంటాం. ఇది ఉడికేక పంచదార వేస్తే క్యారమెల్గా చక్కగా ఉడుకుతుందండి. జ్యూసీగా బాగుంటుంది. ఇప్పుడు పాలల్లో ఉడికిన సేమియా బాగా దగ్గర పడింది కదండి. ఇప్పుడే మనం కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం. ఇందులో ఒక 3 స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకుంటాం. మిల్క్ పౌడరు ఏ స్వీట్ చేసినా మిల్క్ పౌడర్ వేస్తండి. టేస్ట్ 4 ఇంతలు ఎక్కువ అవుతుంది. అందుకు మిల్క్ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 2 స్పూన్లు యాలకుల పొడి వేసుకోవాలండి. పంచదార, యాలకులు కలిపి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని కాజు, కిస్మిస్ ఇందులో వేసుకుంటాం. ఇప్పుడు మొత్తం దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఓమార కలుపుకొని అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఇది వేసేద్దాం. ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేట్తో కండి మొత్తం సేమియా కేసరి ఇలాగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం కాజు, కిస్మిస్లు, కొన్ని డ్రై నట్స్ అండి, పిస్తా, బాదాం, తర్వాత ఇవి వేసుకున్నాం కదండి. కొంచెం ఒక 5 నిమిషాలు చల్లారించి మనం దీన్ని మనకు నచ్చిన విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు చల్లారిన కేసరిని ఇలా మనం పీసెస్గా కట్ చేసి ఒక ట్రేలో పెట్టుకుందాం. గుమగుమలాడే
సేమియా కేసరి బర్ఫీ రెడీ అయిందండి. మనం ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. కేసరి బర్ఫీ రెడీ అయిపోయిందండి. ఇలా ప్లేట్లో సర్దుకున్నాం కదా. ఇలాంటి రుచికరమైన ఎన్నో రెసిపీస్ మీరు చూడాలనుకుంటే ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.